భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఎయిడెడ్ కొనసాగించాల్సిందే, వెంటనే మెగా డిఎస్సి ప్రకటించాలి, యాప్లతోనే కుంటుపడుతున్న ప్రభుత్వ విద్య, శాసన మండలి పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం. మాట్లాడుతున్న బాలసుబ్రహ్మణ్యం పక్కన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తదితరులు. విద్యారంగంలో ఘన చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శాసనమండలి పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్ విటపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయా విద్యా సంస్థల ఆస్తులు సహా ఆయా సంస్థలను ప్రభుత్వానికి అప్పజొప్పాలని లేదా టీచర్లనైనా అప్పగించాలని, ఇకపై ఎయిడెడ్ ఇచ్చేది లేదని యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసి ఖాళీ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని, ఈలోగా తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎలా పునరుజ్జీవింపజేయొచ్చో పరిశీలించకుండా వాటిని మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణమని అన్నారు. అవి మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుందని, వేల కోట్ల విలువైన భూములు కైంకర్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఇతర రాష్ట్రాల్లో ఎలా నడుస్తున్నాయో పరిశీలించాలని ప్రభుత్వం కోరారు. ఎయిడెడ్ విద్యా సంస్థల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని నూతన జాతీయ విద్యా విధానం స్పష్టంగా చెప్పిందని, కేరళ ఆ విధంగా చేస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, 2-3 ఏళ్లు పరిశీలించిన తర్వాత అప్పటికీ పురోగతి లేకపోతే అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పూర్తిగా మూసివేసే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 4.36 లక్షల మంది కొత్త విద్యార్థులు చేరినా వారికి సరిపడా ఉపాధ్యాయులు లేరని విటపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. బదిలీలు, రేషనలైజేషన్ తర్వాత సగానికి సగం ఏకోపాధ్యాయ పాఠశాలలుగానే మిగిలాయని చెప్పారు. 100 మంది పిల్లలున్న ఒక్క టీచరే ఉన్నారని, ఒకే ఉపాధ్యాయుడు 5 తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 14,000 ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన విద్యార్థుల దృష్ట్యా 15,000 మంది టీచర్లు అవసరమని, మొత్తంగా 30,000కు పైగా టీచర్ పోస్టు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. బాత్రూంలు ఎలా ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఎంతమంది తిన్నారు, అటెండెన్స్, కోడిగుడ్లు, నాడు నేడు సమాచారం, ఇలా రకరకాల సమాచారం యాప్స్లో అప్లోడ్ చేయాలని ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేస్తోందని అన్నారు. ఈ యాప్లను సరిగ్గా నిర్వహించట్లేదని విజయనగరం, చిత్తూరు సహా అన్ని జిల్లాల్లో హెచ్ఎంలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. యాప్ల వల్ల విద్యా బోధనకు ఆటంకం కలుగుతోందని అన్నారు. కోవిడ్తో కుంటుపడిన చదువులను దారిలో పెట్టడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం యాప్ల ద్వారా రోజు లెక్కలు అడగడం సరికాదని పేర్కొన్నారు. యాప్ల నిర్వహణ తప్పనిసరైతే దానికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించుకోవాలని, లేదా 1-2 యాప్లు మాత్రమే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రానున్న కాలంలో పీడిఎఫ్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి పాల్గొన్నారు. యూనివర్సిటీ పోస్టులన్నీ రేషనలైజేషన్, ఉన్నత విద్యామండలి కసరత్తు, కోర్టు ఆదేశాలతో గత నియామకాల నోటిఫికేషన్లు రద్దు. వర్సిటీల వారీగా భర్తీ కానున్న పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం ఆంధ్ర 386 పోస్టులు, శ్రీ వెంకటేశ్వర 201, ఆచార్య నాగార్జున 118, శ్రీకృష్ణదేవరాయ 118, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 29, ద్రవిడ యూనివర్సిటీ 18, యోగి వేమన యూనివర్సిటీ 60, జేఎన్టీయూఏ 149, జేఎన్టీయూకే 41, ఆదికవి నన్నయ్య 39, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 49, కృష్ణా విశ్వవిద్యాలయం 42, రాయలసీమ 61, విక్రమసింహపురి 74, మొత్తంగా 1,385 పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃప్రారంభించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లు న్యాయస్థానం ఇటీవల రద్దు చేయడంతో కొత్తగా ప్రక్రియ
ప్రక్రియను ప్రారంభించనున్నారు. గత సర్కారు ఇష్టానుసారంగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టడంతో న్యాయ వివాదాలు చిక్కుకున్నాయి. ఆ లోపాలను సవరించి వర్సిటీల వారీగా పోస్టులు హేతుబద్ధీకరణ చేపట్టాలని మండలి భావిస్తోంది. రేషనలైజేషన్, రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, వయోపరిమితి తదితర అంశాలపై న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ చేపడతామని అన్నారు. నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ. యూనివర్సిటీల పోస్టుల హేతుబద్ధీకరణపై యూజీసీ మార్గదర్శకాలతో పాటు ప్రభుత్వ నిబంధనలు పాటించనున్నారు. వర్సిటీలకే బాధ్యత అప్పగించనున్నారు. హేతుబద్ధీకరణ ముగిశాక కొత్తగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మెరిట్ అభ్యర్థులను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తున్నారు. వర్సిటీ పోస్టులను పూర్తి పారదర్శకంగా మెరిట్ ప్రతిపాదకన భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. కమిటీ సిఫారసులు అంటూ క్యాడర్ మార్పు. రాష్ట్రంలో 14 యూనివర్సిటీల్లో 1385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో గత ప్రభుత్వం అక్రమాలు, అవకతవకలకు తావిచ్చింది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి కమిటీ ద్వారా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. కమిటీ సిఫారసులు అంటూ నిబంధనలకు విరుద్ధంగా 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా క్యాడర్ మార్పు చేసింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి తరలించింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తమ సామాజిక వర్గానికి ప్రొఫెసర్ పోస్టును తమ సామాజిక వర్గం వారితో గత ప్రభుత్వం పెద్దలు భర్తీ చేయించారు. అనంతపురం జేఎన్టీయూలో 9 ప్రొఫెసర్ పోస్టులతో 7 ఒకే సామాజిక వర్గంతో భర్తీ చేశారు. కృష్ణా యూనివర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులలో, రాయలసీమ యూనివర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులతో పాటు మరికొన్ని యూనివర్సిటీల్లో కూడా తమ వారితో భర్తీ చేశారు. రేషనలైజేషన్ జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం రద్దు చేసినందున ఈ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు కూడా రద్దు కానున్నాయి. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదివరకు 1385 పోస్టులను భర్తీ చేయడానికి జారీ చేసినటువంటి నోటిఫికేషన్లు మరియు ప్రక్రియ అంతా కూడా రద్దయింది. మరి త్వరలోనే వీటన్నిటిని హేతుబద్ధీకరించిన తర్వాత 1385 పోస్టులను భర్తీ చేయడానికి మరో ఇంకో నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పరీక్షలు ఉన్నాయి, బ్రేక్ రోజుల్లోనూ పనిచేయండి. కాంట్రాక్ట్ లెక్చరర్ల యూనియన్ పిలుపు. విద్యార్థుల భవిష్యత్తు పరీక్షల దృష్ట్యా 10 రోజుల బ్రేక్లో కూడా పనిచేయాలని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. మార్చి 21వ తేదీతో కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్ ముగుస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఇది పరీక్షల సమయమని తెలిపారు. ఈ నెల 24, 27 తేదీల్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మార్చి 31 నుంచి ప్రాక్టికల్, మే 5 నుంచి వార్షిక పరీక్షలు జరుగుతాయని వివరించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా 10 రోజుల బ్రేక్లో కూడా పనిచేస్తామని తెలిపారు. ఈ బ్రేక్ తొలగించాలని సమావేశం తీర్మానించింది. కాబట్టి అధికారులు వెంటనే రెన్యువల్ ఉత్తర్వులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల. 22వ తేదీ మధ్యాహ్నం వరకు అభ్యంతరాల స్వీకరణ. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్ 2021 మార్చి సెషన్ ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ శనివారం రాత్రి విడుదల చేసింది. మార్చి 16 నుంచి 18వ తేదీ వరకు ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా సిబిటి నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం, ప్రాథమిక కీ, అభ్యర్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను జేఈ మెయిన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వివరించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అయితే అభ్యర్థులు ఛాలెంజ్ చేసే ప్రతి ప్రశ్నకు 200 చొప్పున రుసుము చెల్లించాలి. ఇది నాన్ రీఫండబుల్ రుసుము. అభ్యర్థులు తమ రుసుమును డెబిట్ లేదా క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, పేటిఎంల ద్వారా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ సేల్. జీ కార్ట్ పేరుతో ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేస్తున్న ఏపీటీఎస్. నేరుగా తయారీ సంస్థలతో ఒప్పందం, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేలా బ్యాంకులతో ఒప్పందం. వస్తువులు డెలివరీ చేయడానికి లాజిస్టిక్స్ సంస్థల సహకారం. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే గృహోపకరణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ను అభివృద్ధి చేస్తోంది. కంప్యూటర్లు, ల్యాబ్లు, మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను డిస్కౌంట్ ధరకే అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ ఏపీటీఎస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ తరహాలో జీ కార్ట్ పేరుతో ఒక పోర్టల్ను అభివృద్ధి చేస్తోంది. ఉద్యోగులు ఐడి నెంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అయి వస్తువులను కొనుగోలు చేసే విధంగా పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోర్టల్ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ ఆడిటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పోర్టల్ను ప్రారంభిస్తామని ఏపీటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ సాక్షికి వెల్లడించారు.
వెల్లడించారు. దీనివల్ల 10.36 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారికి ప్రయోజనం లభిస్తుందని ఏపీటీఎస్ అంచనా వేస్తోంది. వివిధ కార్పొరేషన్లలో కలుపుకొని రాష్ట్రంలో 7,76,492 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. OEMలతో ఒప్పందం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కామర్స్ పోర్టల్స్ కంటే తక్కువ రేటుకు వస్తువులను అందించే విధంగా నేరుగా తయారీ సంస్థలతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు నందకిషోర్ తెలిపారు. 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉండడంతో OEM సంస్థలు కూడా ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు ఆర్డర్ ఇస్తే మరింత డిస్కౌంట్ ఇచ్చేలా గ్రూప్ బయింగ్ పాలసీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను నేరుగా ఇంటికి చేర్చడం కోసం లాజిస్టిక్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. చేయూత కోసం హోల్సేల్ రిటైలర్స్తో ఒప్పందాలు. ఇదే సమయంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత కింద షాపులను ఏర్పాటు చేసుకున్న మహిళలకు తక్కువ రేటుకే వస్తువులను అందించే విధంగా హోల్సేల్ రిటైల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. వాల్మార్ట్, డీమార్ట్, రిలయన్స్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు ఏపీటీఎస్ ఎండి నందకిషోర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 75,000 మంది వైఎస్ఆర్ చేయూత కింద షాపులు ఏర్పాటు చేసుకున్నారని, వీరికి సరుకులు కొనుగోలు ఇబ్బందిగా ఉండడంతో నేరుగా షాపులకే డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ESR అనగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్. ఇది అంతులేని కథ. ఏడాదిగా డెడ్ లైన్ల పొడిగింపు, సర్వర్ పనిచేయక అవస్థలు, ఇప్పటికీ 25% మాత్రమే పూర్తి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ESR అనగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం గత ఏడాది నుంచి చెబుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీన్ని పూర్తి చేసినప్పటికీ మరలా మార్పుల కారణంగా ఎవరైతే ఇదివరకు భర్తీ చేశారో మరలా వారే భర్తీ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతోంది. అందుచేత ఇప్పటికీ ఇది కేవలం 25% మాత్రమే పూర్తయింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ESRని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. పాత విధానంలోనే ఏపీ ఎంసెట్. AICTU కొత్త నిబంధనలు ఇప్పటికిప్పుడు వద్దు. సంస్థ పేరున్న ఆప్షనల్ సబ్జెక్టుల కాంబినేషన్లు రాష్ట్రంలో లేకపోవడమే కారణం. ఎంసెట్ 2021పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. కోవిడ్తో ఇంటర్ సిలబస్ 30% కుదింపుతో ఆ మేరకు ఎంసెట్లోనూ తగ్గింపు. ఇంటర్లో బోధించిన అంశాల మేరకే ప్రశ్నలు. ఇప్పటికే సెట్స్ కన్వీనర్ల ఎంపిక, సెట్స్ షెడ్యూల్పై కసరత్తు. వెలవెలబోతున్న డిగ్రీ విభాగాలు, తగ్గిన చేరికలు. 1551 విభాగాల్లో 30% కన్నా తక్కువ ప్రవేశాలు. ఇందులో 1309 విభాగాలు ప్రైవేట్ కాలేజీల్లోనే. 10% చేరికలు లేని విభాగాలు 502. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లోనూ అంతంత మాత్రమే. ఇక సిఫారసు కంటే ఎక్కువ. PRCపై సీఎం కేసీఆర్ హామీ, నేడు శాసనసభలో ప్రకటన. పదవి విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచడం కోసం సుముఖత. సంఘాల నేతలతో సుదీర్ఘ భేటీ. ఫిట్మెంట్ 29 నుంచి 30% వరకు. గతంలో సీఎం హామీ ఇచ్చింది 29%. ఉద్యోగ సంఘాలు తాజాగా కోరింది 33%. ముఖ్యమంత్రిది తుది నిర్ణయం. మరి తెలంగాణ రాష్ట్రంలో PRC అనేది ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించబోతున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్న విధంగా 29 నుంచి 33% వరకు మరి ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.